ఎన్టీఆర్ ఆశీస్సులతో అతి చిన్న వయసులోనే నిర్మాతగా మారి ఆయనతో ఎదురులేని మనిషి చిత్రాన్ని నిర్మించారు అశ్విని దత్. ఎన్టీఆర్ తో ఆయన నిర్మించిన రెండవ సినిమా యుగ పురుషుడు. ఈ చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఎన్టీఆర్ కాస్ట్యూమ్స్ లో మార్పుని గమనించవచ్చు. పొట్టి చొక్కా, పెద్ద కాలర్, ఛాతీ కనిపించేలా పైన 3 గుండీలు వదిలేసిన షర్టు, 40 అంగుళాల బెల్ బాటమ్ ప్యాంటు, ఇలాంటి డ్రెస్ వేసుకునేసరికి ఎన్టీఆర్ వయసు ఒక్కసారిగా 30 ఏళ్ళు తగ్గిపోయినట్లు అందరికీ అనిపించింది. యుగ పురుషుడు చిత్రంలో నటించే సమయానికి ఎన్టీఆర్ వయసు 55 ఏళ్ళు. అయినా యువకుడిలా ఎంతో చలాకీగా అందులో నటించారు. ఫ్యాషన్ కు సింబల్ గా మారి సరికొత్తగా కనిపించిన ఎన్టీఆర్ ను ఆ సినిమాలో చూసిన అభిమానులు పండుగ చేసుకున్నారు. ఎన్టీఆర్ కాస్ట్యూమ్స్ లో ఇలా మార్పులు రావడానికి కారణం యాక్స్ టైలర్స్ వాలేశ్వరరావు. యుగ పురుషుడితో ప్రారంభించి ఎన్టీఆర్ ఆ తర్వాత నటించిన 22 చిత్రాలకు ఆయన పర్సనల్ కాస్ట్యూమర్ గా పనిచేశారు వాలేశ్వరరావు. ఎన్టీఆర్ కాస్ట్యూమ్స్ గురించి, అవి రూపొందించిన టైలర్ వాలేశ్వరరావు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎర్రంశెట్టి వాలేశ్వరరావుది కృష్ణా జిల్లా గన్నవరం దగ్గర వేంపాడు గ్రామం. వాళ్ళది సామాన్య రైతు కుటుంబం. దగ్గరి బంధువుల సాయంతో వాలేశ్వరరావు టైలరింగ్ వృత్తిలోకి వచ్చారు. విజయవాడ ఏలూరు రోడ్లోని వెంకటేశ్వర టైలర్స్, లిబర్టీ టైలర్స్ నిర్వాహకులు ఆయనకు గురువులు. అక్కడ నేర్చుకున్న దానితో సంతృప్తి పడకుండా బొంబాయి, బెంగళూరు వెళ్ళి మరిన్ని మెళకువలు నేర్చుకుని వచ్చారు వాలేశ్వరరావు. ఆ అనుభవంతో 1973లో విజయవాడలో కాళేశ్వరరావు మార్కెట్ రోడ్లో సొంతంగా షాప్ పెట్టారు. అప్పట్లో ఆయన దగ్గర బట్టలు కుట్టించుకోవడానికి వచ్చే వారిలో సినీ నిర్మాత అశ్విని దత్తు ఒకరు. ఆయన అప్పటికే ఎన్టీఆర్ తో ఎదురులేని మనిషి చిత్రం తీశారు. కొత్తగా యుగ పురుషుడు తీసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయనకు వాలేశ్వరరావు పని నచ్చి ఎన్టీఆర్ కు డ్రెస్ డిజైనర్ గా వస్తావా అని అడిగారు. అప్పుడు వాలేశ్వరరావు వయసు 30 ఏళ్ళు. ఎన్టీఆర్ కు డ్రెస్సులు కుట్టాలి అనగానే ఆనందంతో వెంటనే ఒప్పుకున్నారు వాలేశ్వరరావు. ఆ తర్వాత మద్రాసులో ఎన్టీఆర్ ఇంటికి తీసుకెళ్లి వాలేశ్వరరావును పరిచయం చేశారు. అన్నగారు, మీరు అనుమతిస్తే ఇతను మీకు కాస్ట్యూమ్స్ తయారు చేస్తాడు అని చెప్పారు అశ్విని దత్. కొత్త వాళ్ళని ప్రోత్సహించడానికి ఎప్పుడూ ముందుండే ఎన్టీఆర్ కూడా ఉత్సాహం చూపించి, ఒక డ్రెస్ కుట్టి చూపించు, వేసుకొని చూసి నిర్ణయిస్తాం అన్నారు. ఆనాటి లేటెస్ట్ ట్రెండ్కు అనుగుణంగా డ్రెస్ కుట్టారు వాలేశ్వరరావు. ఎన్టీఆర్ మంచి పొడగరి, దృఢకాయుడు, శరీర కొలతలు తీర్చిదిద్దినట్లుగా ఉండేవి. మనిషి అందగాడు కావడంతో పూలు, స్ట్రైప్స్ తో చొక్కా తయారు చేశారు. పైన టైట్ గా ఉండి కింద భారీ బెల్ బటన్ ప్యాంట్ కుట్టారు. అది వేసి చూసుకొని మురిసిపోయి వెంటనే ఓకే చేశారు ఎన్టీఆర్. బెల్ బాటమ్ ప్యాంటు, పూల చొక్కా వేసుకుని జయప్రదతో ఎన్టీఆర్ డ్యూయట్ పాడుతుంటే చూసిన ప్రేక్షకులు వెర్రెత్తిపోయారు. ఎన్టీఆర్ కు కూడా ఈ సరికొత్త కాస్ట్యూమ్స్ కూడా బాగా నచ్చాయి. అప్పటి వరకు ఎన్టీఆర్ కు డ్రెస్సులు మద్రాసులోనే ఉండే ఎంజి నాయుడు కుట్టేవారు. యుగ పురుషుడు చిత్రంలో వాలేశ్వరరావు తయారు చేసిన కాస్ట్యూమ్స్ కు మంచి పేరు రావడంతో ఇక అప్పటి నుంచి తనకు కాస్ట్యూమ్స్ కుట్టే బాధ్యతను వాలేశ్వరరావుకి అప్పగించారు ఎన్టీఆర్. తెలుగు సినిమాల్లో బెల్ బాటమ్ ప్యాంట్లు ఉపయోగించిన ఘనత వాలేశ్వరరావుదే. తన సొంత చిత్రాలకు కూడా ఆయన్నే కాస్ట్యూమ్ డిజైనర్ గా పెట్టుకునేవారు ఎన్టీఆర్. ఇక అప్పటి నుంచి యుగంధర్, డ్రైవర్ రాముడు, లాయర్ విశ్వనాథ్, టైగర్, మావారి మంచితనం, సూపర్ మ్యాన్, సాహసవంతుడు, వేటగాడు, కొండవీటి సింహం, కేడీ నంబర్ 1, గజదొంగ, సత్యం శివం, రామకృష్ణులు తదితర చిత్రాలకు వాలేశ్వరరావు పనిచేశారు. డ్రైవర్ రాముడు సినిమా కోసం దాదాపు 85 డ్రెస్సులు తయారు చేశారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ది డ్రైవర్ పాత్ర అయినా ఆయన వాడిన డ్రెస్సులు చాలా రిచ్గా ఉన్నాయని విమర్శలు చిత్రం విడుదలయ్యాక వినిపించాయి. డ్రైవర్ రాముడు చిత్రం విడుదలయ్యాక చాలా మంది డ్రైవర్లు బెల్ బాటమ్ ప్యాంట్ల మీద మోజు చూపించడం విశేషం. కొండవీటి సింహం చిత్రంలో ఎన్టీఆర్ పోషించిన ఓల్డ్ క్యారెక్టర్ కూడా వాలేశ్వరరావే దుస్తులు తయారు చేశారు. ఇండోర్, అవుట్డోర్ షూటింగ్లకు వేరువేరుగా డ్రెస్సులు తయారు చేసేవారు వాలేశ్వరరావు. ప్రతి డ్రెస్సుకు ఒక సీరియల్ నంబర్ ఇచ్చేవారు. ఒకవేళ సీన్ రీషూట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ నెంబర్ వల్ల డ్రెస్సు తేలికగా దొరికేది.
అంతవరకు తెలుగు చిత్ర పరిశ్రమలో లేని ఇలాంటి పద్ధతిని వాలేశ్వరరావే ప్రారంభించారు. అప్పట్లో బొంబాయి ఫ్యాషన్లకు కేంద్రం. కాకపోతే ఆ ఫ్యాషన్ కాస్త ఆలస్యంగా మద్రాసు వచ్చేది. అందుకే వాలేశ్వరరావు బొంబాయి, బెంగళూరు వంటి చోట్లకు వెళ్ళి డ్రెస్ డిజైనింగ్ పోకడలు అధ్యయనం చేసి విదేశాల నుంచి వస్త్రాలు తెప్పించి దుస్తులు తయారు చేసేవారు. అప్పుడు నడుస్తున్న ట్రెండ్ లోనే ఎన్టీఆర్ కు మోడర్న్ లుక్ తెచ్చేవారు. విజయవాడలోని తన షాప్ లో వర్క్కి ఇబ్బంది లేకుండా ప్రతి ఆదివారం సెలవు రోజుల్లో మద్రాసు వెళ్ళి ఎన్టీఆర్ తో సినిమాలు తీసే దర్శక నిర్మాతలను కలిసి ఎన్టీఆర్ పాత్ర గురించి తెలుసుకొని దర్శకుని సూచనల మేరకు ప్రతి సినిమాకు దాదాపు 40 దుస్తులు తయారు చేసేవారు. అప్పట్లో ఒక సౌలభ్యం ఉండేది. ఇండోర్ అవుట్డోర్ కలిపి ఎన్టీఆర్ కు మొత్తం ఎన్ని డ్రెస్సులు అవసరమో ముందే ఒక లెక్క తయారయ్యేది. ఏ సందర్భానికి ఏ డ్రెస్ అవసరమో చూసుకొని ఆ ప్రకారం తయారు చేసి ఇచ్చేవాళ్ళు. విజయవాడలోనే డ్రెస్సులు కుట్టి మద్రాసుకు తీసుకెళ్లేవారు. మద్రాసుకు మారిపోరాదా అని ఎన్టీఆర్ ఒకసారి అడిగారు. అనుభవం ఉన్న వర్కర్లంతా విజయవాడలోనే ఉన్నారని, నా పని అక్కడే సాఫీగా జరుగుతుందని వాలేశ్వరరావు చెప్తే సరే అన్నారు ఎన్టీఆర్. టైగర్ లో ఎన్టీఆర్, రజనీకాంత్ ఇద్దరికి వాలేశ్వరరావు డ్రెస్ డిజైనింగ్ చేయడం విశేషం. అలాగే అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ హీరోలుగా నిర్మాత అశ్విని దత్ గురు శిష్యులు చిత్రం తీశారు. ఎన్టీఆర్ వద్ద ముందస్తు అనుమతి తీసుకొని ఆ సినిమాకు కూడా వారిద్దరికి వాలేశ్వరరావు డ్రెస్సులు కుట్టారు. అలాగే సత్యసింహం సినిమాకు ఎన్టీఆర్, నాగేశ్వరరావులకు ఆయనే డ్రెస్సులు తయారు చేశారు. రామారావు తెల్లవారి 3:30 గంటలకి నిద్రలేచి 5 గంటలకు మేకప్ రూమ్ లోకి వచ్చేవారు. ఆయనతో ఎవరైనా వివరంగా మాట్లాడాలంటే అది సరైన సమయం. వాలేశ్వరరావు కూడా ఆ సమయంలో ఆయన్ని కలిసి డిజైన్ల విషయాలన్నీ అప్పుడే చర్చించి అనుమతి తీసుకునేవారు. చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం కూడా అక్కడే ఉండేవారు. సాహసవంతుడు షూటింగ్ నేపాల్లో జరిగితే అక్కడికి వాలేశ్వరరావును, ఆయన సతీమణిని కూడా ఎన్టీఆర్ తీసుకువెళ్లారు. చంద్రబాబు నాయుడు వివాహానికి కూడా వాలేశ్వరరావును ఎన్టీఆర్ ఆహ్వానించారు. ఎన్టీఆర్ రాజకీయ రంగం ప్రవేశం చేసిన తరువాత వాలేశ్వరరావు కూడా సినీ రంగానికి దూరమయ్యారు. విజయవాడలో 2 టైలరింగ్ షాపులు పెట్టుకుని పనిచేస్తున్నారు. ఆయనకు 2 కుమారులు, 2 కుమార్తెలు. 2 కుమారులు ఇదే వృత్తిలో ఉన్నారు. ఇప్పటికీ కొంతమంది ప్రవాసాంధ్రులు, ఎన్టీఆర్ అభిమానులు వాలేశ్వరరావు దగ్గరకు వచ్చి సూట్లు కుట్టించుకుని వెళుతుంటారు. ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా విజయవాడలో జరిగిన సభలో రజనీకాంత్, చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వాలేశ్వరరావు సత్కారం పొందడం విశేషం. విండి వెన్నెల ఛానల్లో మీకు కనిపించే ప్రతి అరుదైన ఫోటో, విషయాలు దశాబ్దాల పరిశోధన ఫలితం. వీడియోల్లో చూపించలేని ఇంకెన్నో అరుదైన ఫోటోలు మా సభ్యులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. కింద ఉన్న జాయిన్ బటన్ నొక్కి మీరు మా కుటుంబంలో చేరండి. మా ఈ కృషి నచ్చితే వీడియో కింద ఉన్న థ్యాంక్స్ బటన్ ద్వారా మీ ప్రోత్సాహం తెలియజేయవచ్చు. అది మాకు పెద్ద బలం. తెలుగు సినిమా చరిత్ర మీద మరింత లోతుగా తెలుసుకోవాలంటే మేము రాసిన పుస్తకాల వివరాల వీడియో డిస్క్రిప్షన్ ఉన్నాయి, చూడండి.